ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. ఏం మిరపకాయలు తీసుకుంటే కారం బాగుంటుంది, అలాగే సంవత్సరం పాటు కారం ఎలా నిల్వ చేసుకోవాలి చూద్దాం రండి. బేడే మిర్చి 2 కేజీలు, కాశ్మీరీ మిర్చి 1 కిలో, కాశ్మీరీ మిర్చి 1 కిలో తీసుకోవాలి. బేడే మిర్చి 2 కిలోలు తీసుకోండి. 2 కేజీల బేడే మిర్చికి 1 కేజీ కాశ్మీరీ మిరపకాయలు వేసినట్లయితే బాగుంటుంది, కలర్ అదంతా బాగుంటుంది. ఎండు మిరపకాయను ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి. 4-5 రోజులు ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి. ఎండుమిరపకాయ కుండే తొడిమెలన్నీ తీసివేసిన తర్వాత అప్పుడు కారం పట్టించుకోవాలి. కారం ఎక్కువగా ఉండే మిరపకాయలు తెచ్చుకున్నట్లయితే మనం భోంచేసిన తర్వాత కూడా కడుపులో మంటగా అనిపిస్తుంది. కాబట్టి కారం తక్కువగా ఉండే ఎండు మిరపకాయలు తీసుకోండి. ఈ మిరపకాయలను బేడే మిర్చి అంటారు. ఇవి కారం తక్కువగా ఉంటాయి. ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత వీటికి ఉండే తొడిమెలిలా తీసివేయాలి. మిరపకాయను ఎండలో ఆరిన తర్వాత తొడిమెలు తీసినట్లయితే ఈజీగా వస్తుంది. ఎందుకంటే షాప్ వాళ్ళు ఇందులో నీళ్లు చల్లుతారు వెయిట్ ఎక్కువగా రావడం కోసం. కాబట్టి అప్పుడు మిరపకాయ తీసినట్లయితే అంత బాగా రాదు. ఇలా ఎండలో ఆరిన తర్వాత మిరపకాయ తొడిమె ఈజీగా వస్తుంది. అలాగే మిగతా మిరపకాయకంతా ఇలా తొడిమెలు తీసుకోవాలి. ఈ మిరపకాయను కాశ్మీరీ మిర్చి అంటారు. ఇది వేయడం వల్ల కారంలో మంచి కలర్ వస్తుంది. ఈ ఎండు మిరపకాయను కూడా ఎండలో ఆరబెట్టిన తర్వాత వీటికి ఉండే తొడిమెలు తీసివేసుకోవాలి. కాశ్మీరీ మిర్చి వేసుకోవడం వల్ల గ్రేవీ కర్రీ వాటిల్లో కలర్ బాగా ఉంటుంది. ఎండు మిరపకాయ ఎండలో ఆరబెట్టుకోలేని వాళ్ళు ఎండు మిరపకాయను ఎక్కడైతే కారం పట్టించుకోవాలనుకున్నామో అక్కడ మనం ఎండు మిరపకాయను తీసుకుని వెళ్ళి అక్కడ కొద్దిగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులో వాళ్ళు వేడి చేసి ఇస్తారు. అంటే బాగా ఎండల ఆరబెట్టినట్లు ఉంటుంది మనకు. ఇలా చేసిన తర్వాత వాళ్ళు మనకు మిషన్లో వేసి కారంగా చేసిస్తారు. ఎండ లేని వాళ్ళు ఈ విధంగా చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఇలా చేసుకున్న దాన్ని సంవత్సరం పాటు స్టోర్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. కారం మనం చేయించుకునేటప్పుడు అందులో కొద్దిగా అంటే 20 గ్రామ్స్ ఉప్పు వేసి పట్టించుకున్నట్లయితే బాగుంటుంది. ఇక్కడ మిషన్లో ఎలా తయారు చేసిస్తారో చూడండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఒక 2 అవర్స్ అలాగే పెట్టండి. అందులో ఉన్న నీరంతా పోయిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ ఎండు కొబ్బరి, పసుపు ఇలాంటివన్నీ కూడా తయారు చేసి ఇస్తారు. ఎండు కొబ్బరి ముక్కలుగా చేసి ఇస్తారు. వీటన్నింటికి సపరేట్గా మిషన్స్ ఉంటాయి. పసుపుకు సపరేట్గా ఉంటుంది, కొబ్బరికి సపరేట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు అన్నింటికి సపరేట్గా మిషన్ ఉంటుంది. అలాంటి వాటిల్లోనే వాళ్ళు చేసి తయారు చేసి ఇస్తారు. ఇలా పట్టించుకున్న తర్వాత కారం కిలోకి ఇంత అని తీసుకుంటారు. కారం ఎప్పుడే కానీ గాజు సీసాలనే స్టోర్ చేసుకోవాలి.
సంవత్సరం పాటు కారం నిల్వ చేసుకోవాలి అంటే గాజు బాటిల్లో స్టోర్ చేసేటప్పుడు బాటిల్ ఏమాత్రం తడి లేకుండా ఎండలో కొద్దిసేపు ఆరబెట్టి అప్పుడు కారం స్టోర్ చేసుకోండి. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.